హలో ఫ్రెండ్స్, నేను మీ స్వాతిని. స్వాతి అనడం బదులు వెంకీ స్వాతి. మీ అందరికీ నేనైతే చాలా బాగా తెలుసు. చాలామంది నా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి చాలామంది అడిగారు. అసలు మీరు నిజంగానే ప్రెగ్నెంట్ అయ్యారా, మీకు నిజంగానే డెలివరీ అయ్యిందా అని చాలామందికి డౌట్ ఉంది. అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ చూపించలేదు, బట్ ఇప్పుడైతే నా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి నేను చెప్తాను. నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు కొత్తగూడెం మొత్తం హాస్పిటల్ మొత్తం తిరిగాను, బట్ ఎక్కడ నన్ను తీసుకోలేదు. అందరూ వద్దు, నీకు రిస్క్ అవుతుంది అని చెప్పారు. ఖమ్మం పెద్ద పెద్ద హాస్పిటల్కి కూడా వచ్చాను నేను. ఖమ్మంలో కూడా చాలా రిస్క్ అవుతుంది స్వాతి, వద్దు అని చెప్పారు. చాలామంది చెప్పారు. ఒక మేడం సజెషన్ ఇస్తే అవిష హాస్పిటల్కి నేను వచ్చాను, ఉషా మేడం. అయితే నేను మేడంకి చెప్పాను నా ప్రాబ్లం. మేడం, ఇలా నేను ప్రెగ్నెంట్, నేను ఎలాగైనా బేబీని కనాలి అని చెప్తే మేడం అన్నారు కదా, నువ్వు స్ట్రాంగ్గా ఉంటే నేను కూడా స్ట్రాంగ్గా ఉండి ముందుకు నడిపిస్తా స్వాతి అని చెప్పి నన్ను పుష్ బ్యాక్ చేశారు. అసలు ఎంత బాగా సపోర్ట్ చేశారంటే మేడం, మా అమ్మ తర్వాత అమ్మ మేడం నాకైతే. ఇది నిజం, నాకు మరో జన్మ ఇచ్చిన అమ్మ మేడము. నేను కొన్ని ప్రాబ్లం కూడా ఫేస్ చేశాను. మేడం అన్నారు కదా 7th మంత్లోనే బేబీని తీసేయాలి, బాక్స్లో పెట్టాలి 2 months అని చెప్పారు. బట్ మేడం నాకు ఎలా పుష్ బ్యాక్ చేశారంటే 7 months కూడా నేను మోసేలాగా అంత సపోర్ట్ చేసి 10 months వరకు నన్ను అలా సపోర్ట్ చేస్తూ నాకు డెలివరీ చేశారు మేడము. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నాకు 7th monthలో నార్మల్ పెయిన్స్ వచ్చినాయి. పెయిన్స్ వస్తే అప్పుడు ఏమంటారు, నాకు అప్పుడు టైఫాయిడ్ ఫీవర్ బాగా వచ్చేసింది.